ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ. పెద్ద పండుగలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇందులో భాగంగానే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకి ప్రేమతో సినిమా కోసం అందరూ ఫాలో చేస్తూనే ఉన్నారు. అండ్ ఫైనలీ ద వెయిట్ ఇస్ ఓవర్. వీఆర్ హియర్ విత్ ఎన్టీఆర్ గారు అండ్ జగపతి బాబు గారు. సినిమా కోసం మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. నాన్నకి ప్రేమతో అన్న టైటిల్ రిలీజ్ అయినప్పటి నుంచి టిల్ డేట్ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ యూ. ఇంకా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇంకొంచెం ఫాలో ఎక్కువైపోయింది. ఇట్స్ అ ట్రెండ్ సెట్టింగ్ సాంగ్. ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యకాలంలో బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగే వినిపిస్తోంది. మీకు ఎలా అనిపిస్తోంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను అదే చెప్తుంటాను, నాన్నకు ప్రేమతో ఒక సినిమా కాదు, ఇట్స్ అ జర్నీ. ఇట్స్ ఒక మా అందరికీ ఒకటి, నాకు కానీ బాబు కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, పి రాజీవ్, శ్రీనివాస్ అవసరాల, సుకుమార్ గారు, ప్రసాద్ గారు, అందరికీ మా అందరికీ ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం. ఎందుకు అనంటే నాకు తెలిసి అమ్మా నాన్నల్ని ప్రేమించని పిల్లలు ఉండరు, నెంబర్ 1. అండ్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు నాన్న గురించి వచ్చేస్తే ప్రతి కిడ్కి కానీ బాబో పాప ఎవరికైనా సరే తండ్రి వాళ్ళు చూసిన మొదటి హీరో, వాళ్ళు చూసే మొదటి హీరో. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం. మా అందరికీ కూడా ఏంటంటే, మా అందరికీ మా నాన్నలతో బాండ్ ఉంది. మా అందరికి కూడా మా నాన్నలంటే అమితమైన ప్రేమ, అమితమైన గౌరవం. అంటే మాకే కాదు, డెఫినెట్గా అందరికీ. సో మా అందరికి అందుకే నాన్నకు ప్రేమతో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం. నాకు ఎప్పుడైతే కథ ఫస్ట్ నరేట్ చేసినప్పుడు చాలా ఒక తెలియని ఒక నాస్టాలజియా, ఐ మీన్ ఒక నాస్టాలజిక్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను. వెంటనే కథ వినగానే నాకు మా నాన్నగారు గుర్తొచ్చేసారు, వెంటనే కథ వినగానే నాకు మా అమ్మగారు గుర్తొచ్చారు. సో అందుకే ఈ సినిమాకి ఎంత చేసినా కూడా తక్కువే అనుకున్నాం. సో ఈరోజు మరి మేము చేసిన ప్రయత్నానికి నిజంగా పాటలు అవనివ్వండి, అటు థియేట్రికల్ ట్రైలర్ అవనివ్వండి, ఇటు గెటప్స్ గురించి అవనివ్వండి, అది నా గెటప్ అవ్వచ్చు, జగపతి బాబు గారి గెటప్ అవ్వచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారి గెటప్ అవ్వచ్చు, అందరికీ అంటే ఈ సినిమాలో నాకు తెలిసి మేమేం చేసినా కూడా అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు విత్ అ ట్రెమెండస్ పాజిటివ్ రెస్పాన్స్. అదే మాకు బెస్ట్ బ్లెస్సింగ్స్ అనమాట. మేము చేసిన ఇంత ప్రయత్నానికి అంత బ్లెస్సింగ్స్ నిజంగా రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. బాగుంది కాబట్టి యాక్సెప్ట్ చేశారు. చాలా బాగా సూట్ అయింది. అందుకే మాకు ఇట్ బూస్ట్స్ అవర్ కాన్ఫిడెన్స్. ద ఫస్ట్ పోస్టర్ ప్రాబ్లీ మీది రిలీజ్ అయినప్పుడు యువర్ హెయిర్ స్టైల్ అండ్ మీ గడ్డం, ఆ లుక్ చాలా బాగుండింది. సో ఐ థింక్ ఇమ్మీడియట్లీ ఎవ్రీబడి లైక్డ్ ఇట్. దానికి ఎలాంటి నెగటివ్ కామెంట్స్ ఎక్కడి నుంచి రాలేదు. టెంపర్కి ఒక రకమైన లుక్ మెయింటైన్ చేశారు. అండ్ ఆఫ్టర్ టెంపర్ ప్రాబ్లీ ఇన్ని సినిమాల్లో 25th ఫిల్మ్ ఎప్పుడు గడ్డం పెంచలేదు కదా? గడ్డం ఉంది కానీ ఇలాంటి గడ్డం లేదు. రాఖీలో కొంత ఉంది, బట్ ఇంత గడ్డం ఎప్పుడు లేదు. ఉంటే స్టబుల్ లాగా ఉండింది, లేదా కొంచెం ఎక్కువ ఉండింది, కానీ అసలు ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఓవర్ కానీ, ఇంత డ్రాస్టిక్ మేక్ ఓవర్ కానీ నేను ఇప్పటిదాకా చేయలేదు. రైట్. ఇక్కడేమో మనం కొంతకాలంగా గడ్డం చూస్తూనే ఉన్నాం. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అక్కడేమో మనం అమితాబ్ బచ్చన్ గారిలో చూసాము, అజిత్ గారిని చూసాము విత్ దిస్ కైండ్ ఆఫ్ లుక్. అండ్ ఇప్పుడు జగపతి బాబు గారు ఈ లుక్ ఇంకెంతకాలం ఇలా నాకు అలాగే ఉంటే బాగుంటారు. ఆయన చాలా తక్కువ మందికి సూట్ అవుతుంది. నాకు తెలిసి బాబుకి బాగా సూట్ అయిపోయినట్టు, ఎందుకో ఆయనకి పర్ఫెక్ట్ గా ఉంది. అబ్సల్యూట్లీ. మీకు ఈయన లుక్ ఎలా అనిపించిందండి? నాకు చాలా మంది బాగాలేదు అన్నారు నేను లండన్ వెళ్ళే ముందు. తర్వాత కలిశాను, నేను చెప్పలేదు బికాస్ అది అనవసరం, హాఫ్ వే ఉంది సినిమా, డిస్టర్బ్ చేయకూడదని. దాని తర్వాత టీజర్ రిలీజ్ చేసిన తర్వాత దాని ఫాలోయింగ్ చూసి మళ్ళీ నోరు మూసాను. పల్లెటూరులో కూడా ఈ గెటప్ వేసుకుని తిరుగుతున్నారు. ఇంకా నేనే తప్ప ఇంకా ఓకే నాకు వయసు వచ్చేసింది, అయితే నేను ఇంకా కామెంట్ చేయకూడదని ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను అనమాట. బట్ అందరికీ ఆ భయం ఉండిందండి. అది నాకే చాలా మంది చెప్పారు, నాతోనే చాలా మందికి. ఇదేంటి అంటే ఒకసారి ఒక డ్రాస్టిక్, ఒక రాడికల్ చేంజ్ ఓవర్కి ఎప్పుడైనా కూడా ఒక నిమిషం ఆగుతారు, నచ్చదు. బట్ అదే అన్నాను, అది ఏంటో మరి, అది బహుశా సుకుమార్ గారు దర్శకులు కాబట్టి, బహుశా ఇది మేము అక్కడ లండన్లో చేస్తున్నాం కాబట్టి, బహుశా నిజంగా అలాంటి గెటప్లు ఇంకా కోరుకుంటున్నారు ఏమో. సో వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, తర్వాత అన్నీ కూడా పాజిటివ్ అవుతూనే వచ్చింది మాకు. అండ్ కామెంట్ ఎవరో చెప్పను, తారక్కని కలుస్తున్నాను, ఏం చెప్పమంటావు అంటే కొంచెం తలదూకోమన్నాడు సార్ అన్నాడు. అంటే అది ప్రేక్షకులు అయి ఉండరు,
ఫ్రమ్ ద ఇండస్ట్రీ అదే కాదు, అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. బట్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్పగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ రెస్పాన్స్ టుడే. ఆఫ్టర్ ద టీజర్, ఆఫ్టర్ ద ఫస్ట్ లుక్ చెప్తున్నా కదా, ఐ కుడ్ నాట్ సే ఎనీథింగ్ ఎల్స్. ఇంకా చెప్పడానికి ఏం లేదు అక్కడ. అండ్ ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. అండ్ అక్కడ మంచి మాట తను చెప్పింది ఏంటంటే 100% రాంగ్ అన్నది చేసేయాలి, 100% రైట్ అన్నది చేసేయాలి. సంథింగ్ టు లుక్ ఎట్. ఆడ్గా ఆర్ టూ గుడ్గా కనపడినా ఒకేసారి అట్రాక్ట్ చేస్తుంది మనం. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు ద పబ్లిక్ టుడే. నేను ఫస్ట్ ఆ సామెత చెప్పినప్పుడు బాబు మా ఇద్దరి మధ్యలోనే డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ బాగాలేదని చెప్పలేదు నాతో, అసలు ఆయనకు నచ్చలేదని కూడా చెప్పలేదు. మామూలుగా మొబావుగా ఉన్నారు, అసలు ఏం మాట్లాడుకోకుండా అసలు నార్మల్గా ఉన్నారు ఆయన. బట్ ఎప్పుడైతే నచ్చడం నాకు అదే చెప్తున్నానండి, దట్ ఈస్ వై ఐ షేర్ అ వెరీ స్పెషల్ బాండ్ విత్ బాబు. నాకు తెలిసి ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ యాక్చువల్లీ కమ్ బ్యాక్ అండ్ సే దిస్. ఇప్పుడు బాగోలేదు అని చెప్పలేదు నాకు, కానీ ఎప్పుడైతే బాగుందో ఆయన మళ్ళీ ఆయన్ని కరెక్ట్, ఐ మీన్ హీ కరెక్టెడ్ హిమ్సెల్ఫ్, హీ కేమ్ అప్ టు మీ అండ్ హీ టోల్డ్ మీ దిస్. నేను ఇలా నచ్చలేదు నాకు, కానీ ఇప్పుడు నచ్చుతుంది. సో నేను అప్పుడు ఆయనకు చెప్పా, సుకుమార్ గారు ఈ సినిమాకి నాకు చెప్పిన సూత్రం ఏంటంటే తప్పో ఒప్పో ఎక్స్ట్రీమ్కి చేసేయాలంట, అప్పుడే మాట్లాడుకుంటారు. ఎక్స్ట్రీమ్ తప్పు చేస్తే ఆయన హిట్లర్ అయ్యారనుకుందాం, ఎక్స్ట్రీమ్ ఒప్పు చేస్తే ఆయన మహాత్మా గాంధీ గారు అయ్యారనుకుందాం. అది సుకుమార్ గారి సూత్రం. సో సుకుమార్ గారి సూత్రం ఏంటంటే ఎక్స్ట్రీమ్ తప్పు, ఎక్స్ట్రీమ్ ఒప్పు చేసేద్దాం, తప్పైతే తప్పు సరిదిద్దుకుందాం, ఒప్పు అయితే మనకే మంచిది కదా అన్నారు ఆయన. ఏమోనండి, అది ఐ థింక్ ఇట్స్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మా టీంకి ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవ్వచ్చు, ఈ ఫిల్మ్కి ఉండే స్పెషల్ బ్లెస్సింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ మరి హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ, బికాజ్ యూట్యూబ్లో ఇట్ క్రాస్డ్ 4 million. The first teaser crossed about 4 million. 4 million. So I think that's a trend in itself. Yes. And తారక్ మీరు చేసినటువంటి సినిమాల్లో this is the first time that నాకు ఎప్పుడు ఇంత రెస్పాన్స్ రాలేదు. This is tremendous. And మీరు ఎప్పుడు బాగా పాడతారు, ఇందులో ఇంకా బాగా పాడారు. ఎలా మీ సింగింగ్ టాలెంట్? అది నాకు కూడా తెలియదండి. అది నేను మామూలుగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే నేను బేసిక్గా ఒక బాత్రూమ్ సింగర్ని. సో అది మేము నమ్మట్లేదు, నమ్ముతున్నారా? నాట్ ఎనీమోర్. మీరు బాత్రూమ్ సింగరా? సింగరే కదా, ఎక్కడ. నేను చెప్తాను కదండి, ఐఎమ్ బేసిక్లీ ఆ బాత్రూమ్ సింగర్. సో నాకు మరి అది మరి ఏమైందో ఎలా అయిందో తెలియదు కానివ్వండి, బట్ ఐ థింక్ ఇట్స్ దేవి గారు హెల్ప్ అయి ఉండాలి. దేవిలో ఆయనకి నా మీద ఉండే కాన్ఫిడెన్స్ వల్లే ఇది జరిగిందని అనుకుంటున్నాను నేను. అండ్ ఎస్పెషల్లీ ఆ టీజర్ ఏదైతే ఉందో, ఆ ఫాలో మీ మీద మీరు హోవర్ బోర్డ్ మీద అలా తిరుగుతూ అలా పావురాలు ఎగురుతూ ఆ షాట్ సూపర్. అది సుకుమార్ గారి బాగా ఇష్టమైన షాట్. ఆయన ఆ రోజు ఎడిటింగ్లో ఉన్నారు, అక్కడ ఎడిటింగ్లో ఉండి ఆ షాట్ మాకు చెప్పి మరి ఆ హోవర్ బోర్డ్ మీద అది కావాలి నాకు ఆ పావురాలు అలా ఎగురుతుంటే నాకు షాట్ తీసి పెట్టండి, నా ట్రైలర్ షాట్ అని ఎప్పుడో చెప్పారు ఆయన సినిమా బిగిన్ అవ్వక ముందు. మీ వల్ల ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది, పిల్లలు హోవర్ బోర్డులు అడుగుతున్నారు, ఏం చేయమంటారు? మీరు ఇచ్చే సలహా ఏంటి? తల్లిదండ్రులుగా మీరు డిసిషన్ తీసుకోవాలని చెప్తాను. బికాజ్ ఇట్స్ అంటే అందరికి చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్, అది అంత ఈజీ కాదు, అనుకునేంత ఈజీ కాదు. బట్ నా ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ వెరీ రిస్కీ. అవును, అది మామూలుగా ఏదో అలా వెళ్ళిపోతున్నాను అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఐ ప్రాక్టీస్. నేను పడ్డాను 3-4 సార్లు పడ్డాను నేను ఒకసారి అయితే ఆ హోవర్ బోర్డ్ తెచ్చిన కొత్తల్లో అలా కళ్యాణంతో ఫేస్ టైం అలా మాట్లాడుతూ వెళ్తున్నాను, కట్ చేస్తే ఫోన్ కింద ఉంది, నేను కింద ఉన్నాను, హోవర్ బోర్డ్ వెళ్ళిపోతుంది అలా. నాకు నుంచి ఏమైంది అంటే ఏం లేదు, బోర్డులో ఎగిరి పడిపోయాను వెనక్కి, అంతే. వెనక్కి పడిపోయేసరికి నడుముకు తగిలింది, ఇదేంట్రా ఇలా తగిలింది అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టాను. వెళ్తుంటే చిన్న గతుకేదో వచ్చింది, మళ్ళీ దాన్ని కొట్టుకొని మళ్ళీ పడిపోయాను. సో అలా 3-4 సార్లు పడితేనే అది అలా. మీరు బేసికలీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాబట్టి మీరు తట్టుకున్నారు. సో తల్లిదండ్రులు మీరు మీ జాగ్రత్తల్లో పిల్లలకి హోవర్ బోర్డ్ కొనివ్వండి, ఇది నాకు నేనే చెప్పుకున్నాను. ఓకే, ఇంకా జగపతి బాబు గారు, సంక్రాంతి పండగ మీకు చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా? సంక్రాంతి పండగ గాలిపటాలు ఎగరేయటం కానీ, ఎప్పుడైనా ముగ్గులు వేస్తున్నటువంటి అమ్మాయిల వంక మీరు ఓరగా చూడటం కానీ, అలాంటివి ఏమైనా ఎప్పుడైనా చేశారు? చిన్నగానే చూస్తానండి. అది ఇంకా కంటిన్యూ అవుతోందా? 100%. ఈ పండగ చాలా పెద్ద పండగ అయిపోయింది సినిమాల వల్ల, ఎస్పెషలీ నాన్నకి ప్రేమతో. ఎందుకంటే ఫీవర్ లాగా పట్టేసింది. ఎప్పుడు వస్తుందని వాళ్ళు మేము అందరం ఎదురు చూస్తున్నాం. అండ్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్. సో 4 సినిమాలు 5 సినిమాలు ఉన్నాయి, అన్నీ బాగుంటే బాగుండు,
యాక్చువల్లీ చెప్పాలంటే ఇండస్ట్రీ బాగుపడితేనే బాగుంటుంది, అందరూ బాగుంటారు. బట్ ఈ సినిమా డెఫినెట్గా దీని రేంజ్ వేరేగా ఉంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్. ఈ పండగ పెద్ద పండగ అవుతుంది నాకు కూడా. చిన్నప్పుడు నేను పెద్ద లేదండి, ఎప్పుడు నాకు పండగలు అంటే ఇప్పటికీ నాకు తెలియదు. పండగలు, బర్త్డేలు అసలు ఇవన్నీ నాకు తెలియవు, అసలు ఆ కాన్సెప్ట్ లేదు అసలు నాకు. ఓకే, ప్రతిరోజు పండుగ. ఇది బాగుంది. కానీ మీకు ఉంటుంది కదా నాకు బాగా మాకు అంటే స్పెషల్గా హైదరాబాద్ కాబట్టి, సో మాకు మా పెద్దమ్మ పిల్లలు ఉండేవాళ్ళు ఓల్డ్ సిటీలో. స్పెషల్గా అక్కడికి వెళ్ళి పతంగులు ఎగరేయడాలు, ఇంట్లోనే మాకు బోల్డ్ కజిన్స్ వాళ్ళందరూ ఇంటికి వస్తే వాళ్ళందరితో ఆడుకోవడాలు. ఐ మీన్ సంక్రాంతి ఎప్పుడు నాకు చాలా స్పెషల్ పండుగ, నాకు బాగా ఇష్టమైన పండుగ అనమాట. ఓకే, సో కమింగ్ టు ద టైటిల్ నాన్నకి ప్రేమతో, దిస్ వాజ్ అ వెరీ సాఫ్ట్ టైటిల్. సో ఇలాంటి ఒక టైటిల్ పెట్టాలన్న ఆలోచన సుకుమార్ గారు మీతో చెప్పినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నాకు ఇంకా ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద యాప్ టైటిల్ ఫర్ ద ఫిల్మ్ అంటే ఈ సినిమాకి ఇంకా వేరే ఏ టైటిల్ అయినా కూడా ఈరోజు ఇంత మాట్లాడుకునే వాళ్ళం కాదేమో అని నా విశ్వాసం అండి. ఎందుకంటే ఈ కథ ఇది కథ కాదండి, ఇట్స్ ఒక ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటన ఇది నిజ జీవితం. చనిపోతున్న తండ్రి ఆఖరి కోరికలు మనకే అనిపిస్తుంది. ఇప్పుడు సుకుమార్ గారు నాకు చెప్పింది ఇంకో కథ, కానీ అయినా తర్వాత ఆయన అనుకున్న కథ ఇది. వాళ్ళ నాన్నగారు ఆఖరి క్షణంలో ఉన్నప్పుడు ఆయన మనక్షోభ అది ఏంటి, మా నాన్నకి ఆయనకి నచ్చిన పండు ఏదైనా కావాలేమో, ఆయనకి నచ్చిన సినిమా ఏదైనా చూస్తారేమో, ఆయనకి నచ్చిన పాట ఏదైనా వింటారేమో, మనందరికీ ఉంటుంది అది తట్టుకొని నిలబడడం చాలా కష్టం. సో అందులో నుంచి ఆయనకి అయ్యో మా నాన్నని ఇవన్నీ అడుగుదాం అనుకున్నానే, నిజంగా మా నాన్నగారి నా ఫీలింగ్ ఏదైతే ఉండిందో ఆ లాస్ట్ మూమెంట్లో, మా నాన్నగారి లాస్ట్ మూమెంట్స్లో ఏదైతే ఫీలింగ్ ఉండిందో అది నేను తెరకెక్కిస్తే బాగుంటుంది కదా, ట్రిబ్యూట్ టు మై ఫాదర్ లాగా అని ఆయన ఫీల్ అయ్యి కథ చెప్పారండి. అది నేను కనెక్ట్ అయిపోయాను, అలాగే సినిమాకి పనిచేసిన అందరూ దానికే కనెక్ట్ అయిపోయాం. ఇంకా ఈ సినిమాకి నాకు తెలిసి నాన్నకు ప్రేమతో కంటే గొప్ప టైటిల్ ఇంకా మేము పెట్టలేము. ఎందుకంటే సుకుమార్ గారు అన్ని సినిమాలు చూసుకుంటే లాస్ట్కి అమ్మ నాన్నకి ప్రేమతో రాస్తారు, అమ్మ నాన్నలకి ప్రేమతో రాస్తారు ఆయన. సో అలా అందులో నుంచి నాన్నకు ప్రేమతో తీసుకున్నాం. అండ్ ఇంకెంతకంటే గొప్ప టైటిల్ ఈ సినిమాకి పెట్టలేమండి, ఇంపాసిబుల్. మరి నాన్నని ఇంతగా ప్రేమించే ఈ అబ్బాయిని ఢీ కొట్టే పాత్రలో జగపతి బాబు గారు కనిపించబోతున్నారు. సో టాకింగ్ అబౌట్ లెజెండ్ మూవీ, మీకు ఎలా అనిపించింది బాబాయ్ అండ్ జగపతి బాబు గారి కాంబినేషన్? నాకు ఆ సినిమా చూసిందే వాళ్ళిద్దరి కోసం అండి, బాబాయ్ జగపతి బాబు గారు. ఎలా ఉండబోతుంది, ఎందుకంటే నాకు జగపతి బాబు గారితో యాజ్ యూ సెడ్ మా ఇద్దరు అనుబంధం ఇప్పటిది కాదండి, ఇప్పుడో కలిసాము బాగా, అసలు కలవగానే క్లిక్ అయిపోయాం. మళ్ళీ ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి మళ్ళీ రాలేదండి. ఫస్ట్ టైం ఐ సా హిమ్ వాజ్ ఎ లెజెండ్. మళ్ళీ చాలా కాలం తర్వాత నాకు ఒక ఆస్ట్రక్ అనమాట. అసలు ఐ వాజ్ షాక్డ్. అసలు అలా చూసి ఎందుకంటే నాకు తెలిసిన జగపతి బాబు గారు శోభన్ బాబు గారి తర్వాత మళ్ళీ మనకి శోభన్ బాబు గారు అయినే. అవును, తెలుగు మూవీస్కి, తెలుగు సినిమాకి శోభన్ బాబు గారి తర్వాత మళ్ళీ అంతటి స్టార్, అంతటి సూపర్ స్టార్ వీ హ్యాడ్ వాజ్ జగపతి బాబు గారు, అంతే. అలాంటి వ్యక్తి ఒక విలన్ పాత్ర పోషిస్తే ఇలా ఉంటుందా అని అసలు ఆనందించడంలోనే నాకు సినిమా అయిపోయిందండి. అసలు ఇద్దరి మధ్యలో వాళ్ళ బాబాయ్ మధ్యలో బాబు మధ్యలో ఉండే అది అసలు నాకు దానికే అయిపోయింది టైం. మాకు తర్వాత ఎప్పుడైతే నాన్నకు ప్రేమతో ప్రతి నాయకుడు కావాలి అని అనుకున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ నేను చెప్పిన మాట అది, జగపతి బాబు గారు బాగుంటారు, జగపతి బాబు గారు బాగుంటారు అని ఫస్ట్ అక్కడ మొదలైందండి. ఒకసారి షాక్, అందరూ సుక్కు ఆయన లేచేశారు, పర్ఫెక్ట్ అని అన్నారు. ఆయన తెలీదు, లెజెండ్లో విలన్గా చేశారు కదా, చేస్తారేమో, బికాజ్ ఇందులో విలనిజం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. చాలా అంటే అన్నీ తెలిసిన ఒక వ్యక్తి, అంటే ప్రతిదీ ఒక మనిషి ఎలా నడుస్తాడో తెలుసు, తన దగ్గరికి వచ్చే మనిషి ఏం మాట్లాడబోతున్నాడో కూడా తెలుసు, తన దగ్గర నుంచి తను ఏం కోరుకుంటున్నాడో కూడా తెలుసు. అంటే అంత క్షుణ్ణంగా ఒక మనిషిని అనలైజ్ చేసేసి సర్కమ్స్టాన్సెస్ని అలా ఫ్లిప్ చేసేయగలిగే ఒక క్యారెక్టర్. మాకైన తప్ప నిజంగా మాకు కనిపించలేదు ఎవరు. చూస్తే ఆయన అంతకుముందు చేసిన శ్రీమంతుల్లో ఫాదర్గా చేశారు, ఇప్పుడు టెన్షన్ చేస్తారా లేదా,
కానీ ఎక్కడో నమ్మకం చేస్తారు అని. అలా నాకు నిజంగా ఈరోజు వితౌట్ జగపతి బాబు గారు నాన్నకు ప్రేమతో ఒక పెద్ద హోల్ అలా ఉండేది. ఇఫ్ నాట్ జగపతి బాబు గారు, హూ ఎల్స్? ఈ క్యారెక్టర్ కన్నా ముందు లెజెండ్ సినిమాలో బాబాయ్తో, బాలకృష్ణ గారితో వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బాగుందండి. ఆయన ఈజ్ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే లక్కీలీ నాతో అందరూ బాగుంటారండి. సో నాకు ఇష్యూ లేదు ఎవరితో. ఒక చిన్న డిస్కషన్ తారక్కి నాకు జరిగింది. ఇట్స్ ఎ మేజర్ డిస్కషన్ బట్ ఎ స్మాల్ డిస్కషన్. సో నేను అడిగాను తారక్ని, తారక్ ఏంటి బాలేది మీది, ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన ఫాదర్, నా ఫాదర్ బ్రదర్, ఆయన నా ఫాదర్ లాంటి ఆయన, నాకేంటి ఎట్టా గొడవ ఉంటుంది, నేను ఎందుకు పెట్టుకుంటాను మనసులో, ఎప్పటికైనా నేను ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్ అనేది క్లియర్గా, విచ్ ఐ రియలీ లైక్డ్ అని. సి ఇట్ డెంట్ లైక్ అక్కడ కూడా ప్రాబ్లీ తను ఏమన్నా అన్నుండొచ్చు ఎక్స్ట్రా మాట ఇంతవరకు మాట్లాడాల, విచ్ ఐ రియలీ అప్రిషియేట్. ఐ షుడ్ టెల్ దట్ అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు నో. అందరికీ తెలియాలి ఈ మాట, ఎందుకంటే అంత క్లియర్గా ఉన్నప్పుడు మైండ్, కాన్షియన్స్. సో ఇట్స్ అ గుడ్ థింగ్ టు హియర్. అండ్ నేను కూడా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ట్రబుల్ చేయడం. యాక్చువల్లీ ఫస్ట్ టైం తారక్ రూమ్లో వెళ్ళి కూర్చోవడం ప్రాబ్లీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. నేను అసలు వెళ్ళను, ఎవరో పిలవరో వెళ్ళను. ఐఎమ్ నాట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. అంటే నేను రిజర్వ్డ్గా కనపడతానో ఏంటో మరి, ఐ డోంట్ నో. అవును, యూ హ్యావ్ అ సీరియస్ లుక్ అండి. ఐ డోంట్ మీన్ ఎనీథింగ్ బ్యాడ్. అంటే నేను చాలా కాలం అయింది. హీస్ వన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కలిసి చాలా కాలం అయింది. అండ్ హీస్ ఎవ్రీథింగ్. హీస్ అ గుడ్ ఫ్రెండ్, హీస్ అ గుడ్ గైడ్, హీస్ గుడ్, హీస్ ఎవ్రీథిం్ మాకు. స్ట్రైట్ ఫార్వర్డ్, హీస్ అన్ ఓపెన్ బుక్. యా, హీస్ హిమ్సెల్ఫ్. ఇంకా ఒక మనిషి అలా ఉన్నారంటే ఇంకా ఐమ్ సారీ, నేనేదో నాకైన గురించి చెప్పేద్దాం అనిపించి సారీ. ఇక్కడికి వచ్చేపాటికి సమ్హౌ వీ గాట్ కనెక్టెడ్. ఎప్పుడో కనెక్ట్ అయ్యి మధ్యలో తను బయటికి రాడు, నేను బయటికి వెళ్ళను. సో వీ డిడ్ంట్ మీట్ అప్ ఎనీవేర్. ఇది ఇమీడియట్గా సేమ్ డే కనెక్ట్ అవ్వటం, తన రూమ్లో కూర్చోవడం. ఇంకా చెప్పినా కదా, ఫాలో మీ, ఇంకా షూటింగ్ అయిపోగానే అన్ని ఫాలో అయిపోవటం ఇంకా రూమ్లోకి. అక్కడికో బయటికో వాట్ ఎవర్ వీ యూస్ టు గో టుగెదర్. ఇన్ఫాక్ట్ ఒక చక్కటి సెల్ఫీ ఉంది తంది నాది రిక్షాలో. లండన్లో మీ ఆయన కూడా ఉన్నారు, మీ ఆయన ముగ్గురు ఉన్నారు. స్టిల్ ఎ బాయ్ టు యు. ఆయన పాపం మా ఇద్దరి మధ్యలో అలా కృంగిపోయిన జగపతి బాబు గారు, ఆయన మీద పడిపోయి ట్వీట్ సెల్ఫీ తీస్తున్న నేను, రిక్షాలో నుంచి బయట ఆల్మోస్ట్ పడిపోతున్న రాజీవ్. తొక్కిద్దాం అనుకున్నావు కానీ అతను అలౌ చేయలేదు, లేకపోతే తొక్కి చేసేవాళ్ళు. ఈయన చేసిన అల్లరి పనులు ఏంటండి? ఆన్ సెట్స్ ఏమైనా చూసారా మీరు? నేను చాలా మంచి అబ్బాయినండి. మంచి అల్లరి పనులే నేను అంటున్నది. ఒప్పుకోను, అబద్ధం. అల్లరి పనులు చేశాను బాబు, విపరీతంగా, మామూలుగా కాదు. No, that's a fun part of it. No, ఫ్రెండ్స్ అనుకుంటాను. అవును, ఇప్పుడు కూడా చెప్పకూడదు. మీరు అల్లరి చేసినా నేను సరే అన్ని చెప్పేస్తాను ఇప్పుడు. ఓకే, కొన్ని చెప్పండి. అసలు ఏమి చెప్పము, చెప్పొద్దు బాబు. అల్లరి కంటే ఐ ఫౌండ్ ద ఎఫెక్షన్ రియలీ టచింగ్ అని. నాతోనే కాదు, జనరల్గా కూడా ఐ సీన్ విత్ లిటిల్ కిడ్స్. వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో సోజ్ చెప్పి, అది కాదు నాన్న బుజ్జి అనుకుంటే ఎత్తేసుకుని తిరిగేసి, అందరితో చక్కగా ఎఫెక్షనేట్గా, పేషెంట్గా, అండ్ విపరీతమైన హార్డ్ వర్క్. దాంతోపాటు విపరీతమైన అల్లరి, మామూలు అల్లరి కాదు. పారిపోవటం, అసిస్టెంట్ డైరెక్టర్స్ని అయితే ఏడిపించి చంపేసాడు పాపం. ప్రతిసారి సుకుమారికి దొరికిచ్చేయడం, వాళ్ళు బోర్ని ఆడటం నా దగ్గరికి వచ్చి, నేనేమో కవర్ చేయటం, సరిపోయింది మాకు. సో మీరు పోషించింది అందులో విలన్ క్యారెక్టర్ అయినా సరే, ఆఫ్ ద స్క్రీన్ అదే యాక్టింగ్. ఆల్మోస్ట్ ఒక డాడ్ క్యారెక్టర్ లోకి వెళ్ళారు మీరు. అందరికీ డాడ్ అయిపోయారు అక్కడ, అందరికీ డాడ్ అయిపోయారు. సో అట్లా ఐ స్టార్టెడ్ లైకింగ్ హిమ్ సో మచ్. అండ్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఇందాక సాంగ్ గురించి చెప్తాను, ఐ డోంట్ నో హీ సాంగ్ ద సాంగ్. చాలా బాగా పాడాడు. నాకు చెప్పలేదు తను, హీ డజంట్ టాక్ అబౌట్ హిమ్సెల్ఫ్. అండ్ ఇంకోళ్ళ గురించి అసలు మాట్లాడాడు. దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ, దట్ లాట్ ఆఫ్ పీపుల్ షుడ్ నో దట్, దే షుడ్ బి అవేర్. అది కాన్ఫిడెన్స్ లెవెల్. అండ్ నా వరకు వచ్చేపాటికి ఇప్పుడు ప్రాబ్లం, మొన్న కొరటాల శివ చూశాడు ఎంతో కొంత. నాకు చెప్తున్నా, అంటే ఒక హీరో, అంత పెద్ద హీరోగా ఉండి, బాబు నువ్వు నీ గురించి కొరటాల శివ అట్టన్నాడు అంటే, ఇట్స్ నైస్నెస్ ప్లస్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్.
ఇట్ షోస్ బోత్. అండ్ కన్నడలో కూడా ఒక సాంగ్ పాడాడు, ఆ తర్వాత తెలిసింది నాకు పునీత్కి. ఐ డోంట్ నో ఆల్ దిస్. పక్క రాష్ట్రాల వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అమ్మో, తను ఎక్కడికి వెళ్ళండి, తన ప్లేస్ తనకి తెలుసు. సార్ మీరు అన్ని క్లాసీగా కనిపిస్తూ ఉన్నారు. శ్రీమంతుడిలో ఏమో ఫాదర్గా, దెన్ లెజెండ్, అండ్ అంతఃపురం సినిమాలో జగపతి బాబు గారు కొంచెం మాస్ ఇమేజ్ ఉండింది. అలాంటిది ఏమైనా చేస్తున్నారా ఫ్యూచర్లో? చేయాలనే ఉంది వెరీ ఫ్రాంక్లీ. స్టీరియో టైప్ అయిపోతుంది, ఒక స్టేజ్ టైప్ కాస్ట్ అయిపోతే కష్టం. కష్టం అంటే నాకే నేను ఎంజాయ్ చేయట్లే. ఇంకా అదే అంటాం, నన్ను చేసిన మా సినిమాలన్నీ మర్చిపోయారు. ఒక ఈ క్లాస్ ఫాదరు, రిచ్ ఫాదర్, ఎవరు ఫోన్ చేసినా రిచ్ ఫాదర్ అంటున్నారు. రిచ్ ఫాదర్ నన్ను పూర్ ఫాదర్ చేసేటట్టున్నారు అందరు కలిసి. రిచ్ ఫాదర్ అండి. సరే, యాక్చువల్లీ అది చేస్తారో లేదో అని వాళ్ళ డౌట్ ఉందండి. నేను సుకుమార్ కథ అనుకుంటాను, నేను ఒప్పుకున్నా. ఇమీడియట్గా ఓకే చెప్పేసా. తారక్, సుకుమార్, ప్రసాద్ గారు. ఇంకా దీనికి డిస్కషన్ ఏముంది, నో పాయింట్, దేవి, వాట్ ఎల్స్ డూ యూ వాంట్ అని చెప్పి ఇక నేను ఒప్పేసుకున్నా. ఆ తర్వాత లండన్లో చెప్పాడు నాకు, తను మొత్తం నైట్ కూర్చొని చెప్పాడు. నెక్స్ట్ డే 1 డే షూట్ చేశా, నెక్స్ట్ డే మళ్ళీ చేయాలి. మొత్తం నాకు మర్చిపోయింది. అమ్మా, ఈ సినిమా ఒప్పుకున్నాను ఏంటి అనుకున్నా. క్యారెక్టర్ నెగిటివిటీ అంటే నీ ఎగ్జాక్ట్గా లైఫ్లో ఎవరిని తిట్టుకుంటానో, ఎటువంటి వాళ్ళని తిట్టుకుంటానో అంత ఎదవని ఈ సినిమాలో. అంటే ఆ సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుంది ఎవరిని తిట్టుకుంటాడు ఈడు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. నన్ను నేనే తిట్టుకున్నది దాంట్లో. సో దట్ ఈస్ అంటే అప్పుడు డెఫినెట్గా డిస్టర్బ్ అయిపోయా. ఆ రోజు తనకి చెప్పలేదు, ఐ జస్ట్ కెప్ట్ క్వైట్. బట్ మైండ్లో లెజెండ్ చేసేటప్పుడు కూడా అండి, యాక్చువల్లీ వెరీ ఫ్రాంక్లీ ఎవ్రీ డే 2:33కి లేచి బోర్ నేర్చేవాడిని. బికాజ్ నాకు అంటే నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నానని కాదు, ఏంటి ఇలా చేస్తున్నాను, ఇలా కూడా బాగా చేస్తున్నాను, అది వేరే సంగతి. బట్ ఇంత దారుణంగా చేస్తున్నాను ఏంటి అనేది లోపల ఒక ఫీలింగ్, తెలియని ఒక బాధ ఉండేది. బట్ చూసిన తర్వాత పోయింది. ఇది ఇనిషియల్గా స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే మళ్ళీ డిస్కషన్ వచ్చింది. ఆ మైండ్లో ఒక పెద్ద వార్ జరిగింది, కాన్ఫ్లిక్ట్ జరిగింది. దెన్ అగైన్ ఫస్ట్ 3-4 hours సుక్కు కూడా డిసప్పాయింట్ అయిపోయాడు. నెక్స్ట్ డే, ఫస్ట్ డే బాగుండింది, డిసప్పాయింట్ అయిపోయి తను డిసప్పాయింట్ అయ్యాడు. నీకు రాత్రి నేనే డిసైడ్ అయ్యి, ఇక తను డిసప్పాయింట్ చేయకూడదు డైరెక్టర్ని ఎట్టి పరిస్థితుల్లో, ఇంకా గివ్ ఇట్ ద బెస్ట్ షాట్ అని ఫిక్స్ అయిపోయి చేశారు. లెజెండ్లో కూడా అండి, సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్ ఇస్, దాంట్లో ఒక స్టేజ్లో అయ్యో పాపం మూర్ఖుడు, ఒక మొండోడు అనేది వచ్చింది తప్ప, కొడతంటే కూడా అయ్యో పాపం కొట్టద్దనే ఫీలింగ్ వచ్చింది. దీంట్లో సంపన్న కొడుకునే టైప్లో ఉంటుంది. బట్ ఐఎమ్ ప్రౌడ్, ఇప్పుడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అయింది, క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, ఇక సుకుమార్ గారు అంటే స్క్రీన్ ప్లే, ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే. ఆయన అది వరకు సినిమాలు అన్నీ చూసుకుంటూ వస్తే, మీరు ఇమోషన్స్, ఇంకా ఒక యాంగిల్ అని కాదు, ఎవ్రీథింగ్, యూ ఆర్ అన్ ఆల్ రౌండర్. సో మీ ఇద్దరి కాంబినేషన్లో సుకుమార్ గారి స్క్రీన్ ప్లే అంతా ఎలా అనిపించింది మీకు? సుకుమార్ గారి గురించి మనం నిజంగా ఆయన గురించి ఇంకా మాట్లాడడం వేస్ట్ అని, బికాజ్ ఐ పర్సనలీ ఫీల్, ఇంకా అందరికీ తెలుసు, క్యాల్కులేట్ చేసేస్తారా ఆయన? లెక్కల మాస్టర్ అదే ఉండదండి, లెక్కలకు ఉండదు. కానీ ఆయన అంటే ఇంకా నాకు తెలిసి ఇక్కడ ఉండాల్సిన దర్శకుడు మాత్రం కాదు ఆయన. ఇక్కడ ఉండాల్సిన దర్శకుడు కాదు ఆయన. అంత పని చేయొద్దు, ఇక్కడ మేము ఇంకా చాలా మంచి సినిమాలు చూడాలి. ఐ మీన్ నేను అనేది అంటే ఇక్కడ ఉండాల్సిన దర్శకుడు కాదు అని అంటే, ఇంకా ఫర్దర్ బిగ్గర్ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళిపోవాల్సిన దర్శకుడు ఆయన. అయ్యో, ఆయన థాట్ ప్రాసెస్ అవ్వనివ్వండి, ఆయన రాసే కథను, అంటే నాకు తెలిసి చాలా తక్కువ మంది కథను రాస్తారు. సుకుమార్ గారు నిజంగా ఆ కథలో జీవితాన్ని రాస్తారు. ఆయన నాకు ఎప్పుడైతే ఆయన నాన్నకు ప్రేమతో కథ చెప్పారో, నేను ఐ వాజ్ అస్టానిష్డ్. అంటే కథగా కాదండి, ఆ స్క్రీన్ ప్లే ఆయన ఎలా చెప్పారు అనేది ఈ సినిమా వరకు నాకు తెలిసి పండితుడి దగ్గర నుంచి పామరుడి దగ్గరికి వరకు అర్థమయ్యేలాగా ఆయన ఈ సినిమా డిజైన్ చేశారు. ప్రాబబ్లీ ఈ ఎమోషన్ అందరికీ అర్థం అవ్వాలనేమో, బట్ కానీ ఎక్కడ కూడా ఆ సుకుమార్, ద టచ్ ఆఫ్ సుకుమార్ మిస్ చేయలేదన్న. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుందండి, నాకు జగపతి బాబు గారికి ఫస్ట్ టైం కలిసినప్పుడు. నేను మొన్న చెప్పాను ఆయనకి, నాకు షూట్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసామండి, కానీ తర్వాత ఏంటి ఇది ఎలా ఉండబోతుంది అని మొన్న డబ్బింగ్ చేస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది నాకు. ఆయన వాయిస్ నా వాయిస్ కలిపి చూస్తూ ఉంటే ఒక హీరో ఒక విలన్ మధ్యలో ఒక రొమాన్స్ లాగా ఉంది. అది యాక్చువల్గా అంటే నిజంగా ఇద్దరు కలిసి అదేదో
ఒక జుగల్బందీ మ్యూజిక్ అంటే 2 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని చిన్న జుగల్బందీ లాగా ఉంటే ఎంత బాగుంటుందో అంత అద్భుతంగా ఉంది. ఐ వాజ్ షాక్డ్. అండ్ సుకుమార్ గారి గురించి ఒకటే మాటలో చెప్పాలి అని అంటే, ఇంకా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా మనం ఎప్పుడు కూడా హీరో విలన్ని ఒరే ఏంట్రా లేదా పేరు పెట్టి సంబోధించడం ఇలాగే ఉంటుంది. బట్ నాకు తెలిసి ఇట్స్ ద ఫస్ట్ టైం ఒక హీరో విలన్ని గారు సార్, ట్రైలర్లు కూడా ఉంటుంది ఐమ్ సారీ కృష్ణమూర్తి గారు అని. సో ఆయన ఎప్పుడు కూడా ఈ సినిమాలో, ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు జగపతి బాబు గారిని పెట్టుకుని ఒరే నా వల్ల కాదు, అది ఎలా చెప్పను, ఇప్పుడు డైలాగ్ చెప్పాలన్నా నా వల్ల కాదు. ఇప్పుడు అలాంటి స్టేచర్ ఉండే వ్యక్తిని నేను ఆయన ముందుకు వెళ్ళిపోయి ఒరే నేను అనలేను. నాకంటూ ఇన్హిబిషన్స్ ఉంటాయి. వాటన్నిటిని తీసేయడానికి హీ డిజైన్ దిస్. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదాం విలన్తో, ఆయనకు రెస్పెక్ట్ ఇద్దాం, తప్పే ఉంది. ఇప్పుడు ఆయనకు రెస్పెక్ట్ ఇస్తున్నట్టే కదా, లెట్స్ గివ్ ఇట్. సో అంత బ్యూటిఫుల్గా దాన్ని డిజైన్ చేశారు ఆయన. అరుపులు లేకుండా అసలు మనం ఇది కాకుండా ఒక చాలా కొత్తగా ఒక బ్యూటిఫుల్ రివెంజ్ కథని ఇంత బ్యూటిఫుల్గా చేయొచ్చా అనేది నాకే ఇప్పుడు నిజంగా స్క్రీన్ మీద చూస్తూ ఉంటే నాకే షాకింగ్గా ఉందండి. సో దట్ ఈస్ సుకుమార్. ఆయన డీటెయిలింగ్స్ అవ్వచ్చు, ఆయన బ్యూటిఫుల్ మ్యూజిక్ సెన్స్, అవును, ఆయనకి అద్భుతమైన బ్లాక్ సెన్స్ ఉంటుంది ఆయనకి. అది ఒక పెయింటింగ్ లాగా. అది ఏంటో మరి, అది నిజంగా అది ఆయన ఎలా అది రీసెర్చ్ చేస్తారో, ఆయనకి ఎలా స్వతహాగా అసలు అలా వస్తుందో తెలియదు. కానీ బట్ 24 గంటలు ఒక రోజులో ఒక కథ గురించి ఆయనకి సరిపోదండి. 24 గంటలు సరిపోదు. ఆయన ఇంకా అదే పని రోజు సాయంత్రం రావడం, మళ్ళీ టీంతో కూర్చోవడం, మళ్ళీ రాయడం. అది నాకు తెలిసి ఎంతమంది అలా చాలా కష్టం కదా, కొంతసేపటికి యు గెట్ ఎగ్జాస్టెడ్. I was shocked and I don't think Sukumar garu's brain will ever get exhausted. అసలు నాకు నిజంగా I'm telling you, I've never worked with a director like Sukumar garu till date, and I'm in love with him. and I really he's definitely one of my favorite directors. ఓకే, సో మ్యూజిక్ టాపిక్ వచ్చింది. సుకుమార్ గారు అండ్ దేవి గారి కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. అంతకు ముందు వచ్చినవన్నీ మ్యూజికల్ హిట్స్ మూవీస్, అండ్ దిస్ టైమ్ యూ దేవి సుకుమార్ గారు. సో దిస్ కాంబినేషన్ ఇస్ అగైన్ అ వండర్ఫుల్ కాంబినేషన్. సో దేవి గారి మ్యూజిక్, ఎస్పెషల్లీ ఆయన ఇచ్చేటువంటి రీ రికార్డింగ్స్, వాటి గురించి చెప్పండి. దేవి గారి మ్యూజిక్ అంటే ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దేవి గారు కమిట్మెంట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. ఆయన ఫ్యామిలీలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, సత్యమూర్తి గారు చనిపోవడం. నాకు తెలిసి ప్రపంచంలో ఇంకా ఎవరు కూడా దేవి రియాక్ట్ అయినట్టుగా ఇంకెవరు రియాక్ట్ అవ్వలేరు. అది హైలీ ఇంపాసిబుల్. అంటే అంత క్లోజ్గా ఆయన ఉండేవాళ్ళు వాళ్ళ నాన్నగారితో. షాటర్ అయిపోయాడు ఆయన. అతను హీ వాజ్ షాటర్డ్. ఎందుకంటే నేను మెసేజ్ పెట్టినప్పుడు ఆయన ఫోన్ చేస్తున్నప్పుడే వణికేస్తున్నాడు అతను. ఇంకా తను ఫ్లైట్లో ఉన్నాడు అనుకుంటాను. నేను మళ్ళీ చేస్తాను మీకని పెట్టేశాడు ఫోన్. అయినా నేను తర్వాత ఫోన్ చేస్తే ఎత్తలేదు. సరే ఇంకా నాకు అర్థమైపోయింది మనం కూడా ఇప్పుడు దట్స్ నాట్ ద టైమ్ టు కాల్ మీ, ఎందుకంటే స్పెయిన్లో ఉన్నానండి. నేను మెసేజ్ పెట్టాను, దేవి ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ హ్యాపెన్, ఐఎమ్ డీప్లీ సాడెన్ బై యువర్ లాస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అమ్మ, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆవిడ్ని, డోంట్ వరీ దేవి, దిస్ ఇస్ ఆల్ పాసింగ్ ఫేజ్ అని పెడితే 2 రోజుల తర్వాత ఆ మనిషి నాకు మెసేజ్ పంపించాడు. ఏంటంటే మా నాన్నగారికి ఎప్పుడు చెప్పేవాళ్ళు పనాపొద్దుర, పని మీద ధ్యాస లేకుండా ఎప్పుడు ఉండకూడదు, పనాపొద్దు అని చెప్పాడు. మా నాన్నగారు రిచువల్స్ అన్నీ నిన్న కంప్లీట్ చేశాను, ఈరోజు రఘు దీక్షిత్తో పాట పాడించేశాను మన ఫస్ట్ సాంగ్ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాడు. మీకు ఏమనాలి ఆ మనిషి చెప్పండి. అంటే ఇంకంత వర్క్ పిచ్చోడు ఉంటారా? అందుకే అంటే అదే అంటారు కదండి, ఊరికనే మహానుభావులు ఎవరు అని. ఆ కష్టం అవ్వచ్చు, ఆ కన్విక్షన్ అవ్వచ్చు, సినిమా పట్ల రెస్పెక్ట్ అవ్వచ్చు ఆయనకి. అండ్ ట్రైలర్లో ఆ నాన్నకు ప్రేమతో అని వస్తుంది, అది నిజంగా వాళ్ళ నాన్నగారిని ఊహించుకొని తను రాసుకున్న లైన్ అది. సో ఈ సినిమాకి దేవి హ్యాస్ బీన్ అ బ్లెస్సింగ్ మాకు. అటు పాటల విషయంలో అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయం, దేవి వర్క్ గురించి నిజంగా మనం ఈరోజు మాట్లాడుకున్నా కూడా ఇట్స్ ఇంకా తను అన్ని సాధించేశాడు. బట్ వాటన్నిటికంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి నేను నిజంగా ఆ స్టేజ్లో ఉంటే నేను నిజంగా అలా చేయగలుగుతానా అనే డౌట్ నాకే వచ్చింది. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దేవి అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ కమిట్మెంట్. అండ్ ఇంకా అలా ఉండరేమో ఇంకెవరు.
సంక్రాంతి పెద్ద పండగ, సినిమాలు ఇందాకే మాట్లాడుకున్నాం. సో చాలా కాంపిటీషన్ కూడా ఉంది. సంక్రాంతికి 4-5 సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో మీరు ఈ కాంపిటీషన్ ఎలా తీసుకుంటారు? తప్పలేదండి, ఇట్స్ నాట్ అ కాంపిటీషన్ అని నా ఫీలింగ్. ఓకే, ఈరోజు సినిమాలు ఏమైపోయినాయంటేనండి, మనకి బాగా సీజన్లో సినిమా రిలీజ్ చేయడం బాగా ముఖ్యమైపోయింది. మనం ఒకప్పుడు నిజంగా సంవత్సరం ఆడిందా సినిమా, ఇప్పుడు మనకి నిజంగా లవకుశలు, దానవీర సూరకర్ణులు, ప్రేమాభిషేకాలు సంవత్సరాలు ఆడాయి. ఇప్పుడు ఈ రోజు మనకి అవునా సంవత్సరం ఆడిందా సినిమా అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే సంవత్సరం దగ్గర నుంచి 175 రోజుల దగ్గర నుంచి 100 రోజుల దగ్గర నుంచి 50 రోజుల దగ్గర నుంచి 25 రోజుల దగ్గర నుంచి ఈ రోజు 14 రోజుల సినిమా, 14 రోజుల పండగ అంతే మనకి. ఐఎమ్ రియలీ షూర్ దెర్ ఇస్ ఆల్వేస్ అ హెల్దీ కాంపిటీషన్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇట్ విల్ కంటిన్యూ టు బీ వెరీ హెల్దీ అండ్ ఐఎమ్ షూర్ దట్ నాకు బేసిక్గా కావాల్సింది నేను చెప్తున్నాను, నాకు కావాల్సింది అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు ఆడేయాలి. ఎందుకంటే మంచిది ఫస్ట్, ఎందుకంటే కొత్త సంవత్సరం మొదటి పెద్ద పండుగ. ఈ మొదటి పెద్ద పండుగ ఈ కొత్త సంవత్సరంలో మంచి జరిగింది అనుకోండి, 2016 అంతా మంచిగా ఉంటుంది అనే ఫీలింగ్ నాకు. అది మరి అది నా థింకింగ్ అవ్వచ్చు, బట్ ఐఎమ్ షూర్ దిస్ ఇయర్ ఇస్ గోన్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ ఫర్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ అండ్ ఇట్స్ గోన్ టు స్టార్ట్ ఫ్రమ్ సంక్రాంతి. ఐఎమ్ షూర్. తను చేసేటువంటి మూమెంట్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? ఎట్లా చేస్తాడు అనిపించింది. అన్నిటికంటే మొన్న విపరీతమైన ఫీవర్లో ఆ డాన్స్ అండి, మామూలు స్టెప్స్ కాదు చేసింది. అసలు ఆడియో రిలీజ్ కి వచ్చినప్పుడు కూడా హి వాస్ నాట్ వెల్. డాన్స్ అంతా తీసి పక్కన పెట్టేస్తానండి. ఆ ఫీవర్ అంటే దాదాపు 101 వైరల్ టెంపరేచర్. కానీ ఐ కెన్ నాట్ ఫర్గెట్ వాట్ హీస్ డన్ ఫర్ మీ. ఆయన వర్క్ అయిపోయింది, ఆయన రావాల్సిన అవసరం ఆయనకు లేదు. ఒంట్లో బాగలేదని చెప్పి 3 రోజులైనా వచ్చి ఇచ్చారు, 1.5 గంటలు కూర్చొని ఎలా ఉంటారు, బాగున్నావా ఏంటి అని చెప్పి పలకరించి వెళ్ళేవారు. ఇన్ఫ్యాక్ట్ మొన్న కూడా నా ఒక చిన్న ప్రీ క్లైమాక్స్ వర్క్ జరుగుతుంటే రాత్రి 2:30 వరకు షూటింగ్ అని చెప్పారు. ఆయన అక్కడ కూడా వచ్చారు, వచ్చి కాసేపు కూర్చొని నన్ను చూసి కాసేపు నాతో మాట్లాడి వెళ్ళిపోయారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఒక అడిక్షన్ అయిపోయారు, అందుకే ఆయన వస్తున్నారు. అందరికీ అడిక్షన్ అయిపోతాడు. నేను వెళ్ళలేను మామూలుగా, నిజంగా అసలు ఎవరి దగ్గరికి సెట్కి వెళ్ళటం అనేది అసలు జనరల్గా జరగదు. బట్ జెన్యున్గా నాకు అసలు బెంగ వచ్చేసింది, కనపడిపోయినా బెంగ వచ్చింది, ఒంట్లో బాగాలేదని బెంగ వచ్చింది. సరే, నేను ఆల్సో ఫీల్ ఇంకో ఆర్టిస్ట్గా వెళ్ళకూడదు వర్క్ చేస్తున్నప్పుడు, ఇంకో ఆర్టిస్ట్ ఐ రెస్పెక్ట్ దట్ స్పేస్ అనమాట. అందుకని వెళ్ళినా నేను అవే కూర్చుంటా, షూటింగ్ నుంచి షార్ట్ చేసేటప్పుడు ఎదురుగుండా పక్కన ఉన్నాను, మళ్ళీ తను ఫ్రీ అయినప్పుడు తనతో మాట్లాడటానికి కూర్చుంటా. ఐ ఎంజాయ్ హిస్ కంపెనీ, దట్స్ ఆల్. So do I. రకుల్తో వాట్ ఎవర్ ఇట్ ఇస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏమంటారు? అది అంతా సుకుమార్ గారిని అడగాలండి. మీరు ఇప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అంటే అది ఆయన అడిగితేనే బెటర్. ఆయన మ్యాథమెటిక్స్ కాబట్టి మీరు కెమిస్ట్రీ గురించి చెప్పండి. హౌ ఇస్ ద కెమిస్ట్రీ? వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. షీఈస్ రియలీ వర్క్డ్ హార్డ్. ఇప్పుడు ఈ సినిమాకి స్పెషల్గా తనే డబ్ చెప్పింది కూడా. సో ఫస్ట్ టైం తన సొంత వాయిస్ తో చెప్తుంది అండ్ షీఈస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు విన్నప్పుడు అంటే నిజంగా చాలా బ్రహ్మాండంగా చెప్పింది అమ్మాయి, చాలా బ్రహ్మాండంగా చెప్పింది. అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ అండి. షీ రియలీ వర్క్స్ హార్డ్ అండ్ షీఈస్ వెరీ, తను ఒక నో డిస్టర్బ్ జోన్లో ఉంటుంది, ఎవరిని డిస్టర్బ్ చేయదు, ఎవరి వల్ల డిస్టర్బ్ అవ్వదు. నేను ఎందుకు ట్రై చేస్తానండి, ట్రై చేయాలా? బాబు ఏమో ఈ ఫిల్మ్ కి అందరూ ఎవ్రీవన్ హస్ గివెన్ దేర్ 100%. మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు వారి గురించి అంటే తాతగారితో కూడా వర్క్ చేశారు. అంతకంటే గొప్ప తండ్రి మాకు దొరకరు ఈ సినిమాకి, ఆయనంత గొప్ప తండ్రి దొరకరు. ఎందుకంటే ఏమంటే రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ జగపతి బాబు గారు they've been సూపర్ స్టార్స్. అండ్ ఈరోజు మేమేదో వాళ్ళు చూడండి లేదు, మేమేదో కొత్తగా చూస్తుంది కాదు, మేము ఈరోజు చూస్తుందంతా వాళ్ళు చూసిందే కదండి. వాళ్ళ టైంలో వాళ్ళందరూ they've seen that they're there. బట్ ఈ సినిమా కంటే ఎస్పెషలీ జగపతి బాబు గారు అవ్వచ్చు, ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే బాగా ఇంపార్టెంట్ ఏంటంటేనండి, సుకుమార్ గారు చెప్పే ప్రతి మాటని చిన్న పిల్లలాగా విన్నారండి ఆయన. ఇప్పుడే మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటున్నట్టు, అలాగే డైరెక్టర్ గారు అలాగేనండి, అలాగే చేద్దాం అని. ఇంకా అది నాకు తెలిసి ఇంకా అది రావడం ఒక మనిషిలోంచి, అంతటి స్టేచర్ యాక్టర్లో నుంచి అది రావడం మాకు నిజంగా చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉండింది మాకు. అండ్
స్పెషలీ ఈ సినిమాకి ఆయన ఒక గమ్మత్తు చేశారు ఆయన గొంతుతో. అసలు ఇప్పటిదాకా నాకు తెలిసి విన్న రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సినిమాలో వినే రాజేంద్ర ప్రసాద్ గారు అసలు వేరే వ్యక్తులు అనే ఫీలింగ్ నాకు. అసలు అంత సెటిల్డ్గా, అసలు అంత డెప్త్తో నేను ఇప్పటిదాకైతే నేను ఆయన దగ్గర నిజంగా ఇది వినలేదు. అండ్ అదే చెప్పాను కదండి, ఈ సినిమా ఏంటో అలా 100% తెచ్చేసింది అందరిలో నాకు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ యాజ్ అ ఫాదర్ ఇస్ ఇర్రిప్లేసబుల్. మాకు ఇంకా ఆయన కంటే గొప్ప తండ్రి దొరికేవాళ్ళు కాదు ఈ చిత్రానికి. ఒక హైలైట్ ఏంటంటే దీంట్లో బ్లడ్ షెడ్ లేదు, మా ఇద్దరికి ఫైట్, ఒక డ్రాప్ బ్లడ్ సుకుమార్ ముందే చెప్పాడు, అబ్సల్యూట్లీ నో బ్లడ్ షెడ్, ఒక డ్రాప్ కూడా ఉండదు సినిమాలో అనేది చెప్పాడు. అట్లా అంత రేంజ్ హీరోయిజం ఉండి విలని ఇంత రేంజ్కి ఉండి దేర్ ఇస్ నో ఫైట్. అసలు మా ఇద్దరి మధ్యలో ఒక ఫైట్ ఉండదు, అవసరం లేదు. ఇంత అసలు నిజంగా అసలు ఒక కొత్త కథనం. టైటిల్ ఎప్పుడైతే పెట్టారో, మీరు ఎప్పుడైతే ఓకే చేశారో, మీకు ఎప్పుడైతే నచ్చిందో, మీ నాన్నగారు అందరూ కనెక్ట్ అయ్యారో, ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయిపోయారు ఆల్రెడీ. ఇక సినిమా చూడడం కోసం వేచి ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అవుతుంది, అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతి మీ ఇంటిలిపాది ఒక కొత్త వెలుగు మీ ఇళ్ళలోకి తీసుకురావాలని, మీ ఇంటిలిపాది చూడాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పండగకి ఎస్పెషల్లీ అందరూ ఈ సినిమా ఇన్స్పిరేషన్తో మీ అమ్మ నాన్నలు బాగా చూసుకోవాలి. హ్యాపీ సంక్రాంతి.